కనికరం, జాలి, ప్రేమ, నీతి, సత్యం అన్నీ విడిచిపెట్టేసి ఎందుకు బతుకున్నారో వాళ్ళకే తెలియకుండా బతికేస్తున్నారు పిల్లలు. నిజంగా ఈరోజు ఎలా ఉందో తెలుసా? వాళ్ళకు అనుకోలేని బోధకులు సత్యాన్ని ప్రకటిస్తే మా సంబంధం నువ్వు కావు అంటారు. ఈ లోకంలో ఉన్న వాటి గురించి గొప్పగా చెప్పేవారు ఆయన మా అయ్యగారు అంటారు. అందుకే యేసుక్రీస్తుకి స్టార్టింగ్ యేసుప్రభువు అర్థం కాల, ఆయనకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. ఈ పరిశీల శాస్త్రులకు యూదుల మోకంతో ఎక్కువ ఉంది. కపటస్తులందరూ కూడా, దురాశకులందరూ కూడా పరిశీల బాధకి ఎడిట్ అయిపోయారు. వాళ్ళు చెప్పే అబద్ధ బోధలకు, కథలకు, కల్పనా కథలకు ఎడిట్ అయిపోయారు. యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నాడు? పరిశీల శాస్త్రుల బోధ గురించి ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 23:13 అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మీదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని సముద్రం చుట్టూ వచ్చెదరు, వాడు మీలో కలిసినప్పుడు వాడిని రెండింతలు నరకపాత్రునిగా చెయ్యదురు. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించదురు, కానీ నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని, ప్రేమను విడిచిపెట్టెదరు. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, మీరు గిన్నె వెలుపట శుద్ధి చేదురు కానీ లోపల జిడ్డుతోను అజితంత్రంతో నిండి ఉన్నది, అలాగే మీరు ఉన్నారు అన్నాడు. అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపలకు శృంగారం కనపడుచున్నాయి కానీ లోపల చచ్చిన వారు అమకొలుతున్న సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతుల్లో కనపడుచున్నారు, లోపల వేషధారులతో అక్రమంతో నిండి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారండి ఈరోజు. ఎందుకంటే వీళ్ళు దురాశకల్లోలే, అందుకే వాళ్ళకి తగ్గట్టు బోధకులు ఎన్నుకొని మా అయ్యగారు ఏనా అని చెప్పి అంటున్నారు. పిల్లలారా, మీరైతే జాగ్రత్త, ఏది సత్యమో ఏది అసత్యమో వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోండి. ఒక నిజమైన బోధకుడు ఎప్పుడు కూడా పైనున్న వాటి గురించి ప్రకటిస్తాడు తప్ప మనుషులకు అనుకూలంగా ప్రజలకి దురాశలు పుట్టించి దేవుణ్ణి ఎతకకుండా లోక సంబంధం ఆశల్లో మునిగిపోయేలా బోధించడు. మరి పరిశీల శాస్త్రులు ఎందుకని తృణీకరించాడంటే వాళ్ళ బోధ దుర్బోధ. వారు గుడ్డివారే ఉండి గుడ్డివాడికి త్రోవ చూపాలనుకుంటున్నారు. గుడ్డివాడు త్రోవ ఇద్దరు గుంటలో పడతారా లేరా? వాళ్ళ దురాశలు తిండిపోయారు కనుక వాళ్ళ బోధ ఉన్నవారు కూడా గుడ్డివాడే. ఆలోచించండి పిల్లలు. కనుక సత్యాన్ని నమ్మి, సత్యానికి స్తంభాలుగా, సత్యానికి లోబడేవారుగా, సత్యాన్ని పర్యటించే సేవకుల మాటలు మీరండి. దురాశలతో నిండిపోయి దుర్బోధకుల మాయలు ఉంటే వాళ్ళు నాశనంలో వెళ్ళిపోతారు, వాళ్ళ మాటను మీరు కూడా నాశనంలోకి వెళ్ళిపోతారు. దేవుడు ముందే అన్నాడు కదా, కల్పనా కథల వైపు వెళ్ళేవారందరూ కూడా ఎవరంట? గెద్దలంట. పీనికి ఎక్కుంటే అక్కడ గెద్దలు వెళ్తాయి. కనుక వాళ్ళకి నాశనమే. మీరైతే సత్యంలో నిలబడండి.